అందరికీ హాయ్ అండి. మేమైతే ఒక ఈవెంట్‌కి అయితే వెళ్తున్నాము. తిరుపతి ఎన్టీఆర్ గార్డెన్‌లో జరుగుతుంది. ఆ ఈవెంట్ ఏంటంటే ఈనాడు 30 ఇయర్స్ ఫంక్షను. ఈ మధ్య బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కదా అన్ని ఊర్లల్లో. అలాగే ఇప్పుడు తిరుపతిలో కూడా ఈ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌కి కీరవాణి గారి బృందం వస్తున్నారు. అలాగే ఇంకా చాలామంది ఫేమస్ సింగర్స్ అయితే ఇక్కడికైతే వస్తున్నారండి. మాకైతే లక్కీగా పాసులు అయితే దొరికాయి. అందుకని మేమైతే వెళ్తున్నాము. చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితే. నేను ఆ విశేషాలన్నీ కూడా ఒక లాంగ్ వీడియోలో మీకైతే నేను షేర్ చేస్తాను. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ఈవెంట్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కొంచెం మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది ఆ పాటలు వినడం. నాకైతే కీరవాణి గారి పాటలంటే చాలా ఇష్టం అండి. ఆయన సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి కదా. కీరవాణి గారు లైవ్‌లో పాడుతూ ఉన్నప్పుడు నేరుగా చూడడం అనేది చాలా నచ్చింది. చాలా సంతోషం అనిపించిందండి. చాలా బాగా జరిగింది తిరుపతిలో ఈవెంట్ అయితే. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. ఈటీవీ 30 ఇయర్స్ ఫంక్షన్ ప్రోగ్రామ్ అయితే ఈవెంటు రేపైతే ఈటీవీలో వస్తుందండి. ఫిబ్రవరి 15. మేమైతే ఈ ప్రోగ్రాం గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము అక్కడ దగ్గర ఉండి చూసామండి ఈ ప్రోగ్రాం అయితే. చాలా చాలా బాగా జరిగింది. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అందులో మెలోడీ సాంగ్స్ అంటే ఇంకా ఇష్టం అండి. ఎక్కువగా పాటలు వింటూ ఉంటాను. అందులో కీరవాణి పాటలు అయితే ఇంకా అద్భుతంగా ఉంటాయి కదా. సింగర్స్ అందరూ కూడా చాలా బాగా పాడారు. లిప్స్కి అయితే అప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానండి. చిత్తన అయితే చాలా పెద్దగా అయిపోయింది. మేమైతే ఈవెంట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. రేపైతే టీవీలో చూస్తాను. రేపు అందరూ కూడా శివరాత్రిని అయితే బాగా జరుపుకొని ఈవెంట్ కూడా చూసి ఎంజాయ్ అయితే చేయండి. చాలా ఎంటర్టైన్ చేశారు అందరినీ. ప్రోగ్రామ్ అసలు ఎక్కడ కూడా మాకైతే బోర్ కొట్టలేదండి. చాలా మంచి మంచి విషయాలు అయితే తెలుసుకున్నామండి ఈ ప్రోగ్రాంలో అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్.